చేయాలని చూస్తామండి. ఇవాళ చాలా మంది అమ్మాయిలు ఏమనండి, వాడు నన్ను ప్రేమించాను అన్నాడు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అన్నాడు, నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు, నన్ను చాలా మాయ చేశాడు, నమ్మారండి, మోసం చేసిన తర్వాత వదిలి పారిపోయాడు. ఈ అమ్మాయి బ్రతికి ఏమైపోయింది? నువ్వు వాకి పని చూసుకుంటే ద్రాక్ష తోట కూరగాయల తోట అయిపోయింది. ద్రాక్ష తోట కూరగాయల తోట అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి మోసాలన్నీ కూడా ఏమవుతున్నాయి? అలాగే ఇప్పుడు ఇప్పుడు ఏమండి, ఇక్కడ ఆహాబే వెళ్ళి నాబోతుతో మాట్లాడాడు. కొన్నిసార్లు సాతాను ఏం చేస్తాడు, వాడు మనుషుల్ని పంపుతాడు. ఏమని, నువ్వు వెళ్ళి చెప్పయ్యా, వాడు తండ్రి కూడా మాట వినడం లేదు, నేను వాడికి ఇన్ని ఎకరాలు ఇస్తాను, లేకపోతే ఇంత డబ్బు ఇస్తాను, నేను వాడికి అది చేస్తాను, ఇది చేస్తాను, వెళ్ళి నువ్వు బేరమాడరా. కాబట్టి ఇవాళ సాతాను క్రైస్తవుల దగ్గరికి, భక్తిగా ఉన్న వాళ్ళ దగ్గరికి, విశ్వాసం దగ్గరికి లోకపరమైనటువంటి డబ్బు, పరుగుబడి, ఆశలు ఇవన్నీ చూపించి మన దగ్గర ఉన్నటువంటి స్వాస్థ్యాన్ని కొట్టేయాలని చూస్తున్నాడు. ఎందుకంటే తెలిసింది, సాతాను గాడికి తెలుసు ఏమని, నేను ఇచ్చే ఈ డబ్బు కంటే, నేను ఇచ్చే ఈ పలుకుబడి కంటే, నేను ఇచ్చే ఈ ఆస్తి కంటే యేసుక్రీస్తు వీళ్ళకి ఇచ్చిన రక్షణ చాలా ఖరీదైంది. వాడు తెలుసు, నేను వీళ్ళకి అది ఇవ్వలేను, కానీ వాళ్ళు బాగుపడి నేను చెడిపోవడం ఏంటి, వాళ్ళు కూడా చెడగొట్టేస్తారని, నీవు నీ రక్షణ వదులుకుంటానంటే నీకు లోకంలో నేను ఆశిస్తా, డబ్బు ఇస్తా, హోదా ఇస్తా, పలుకుబడి ఇస్తా, నీకు ఏది కావాలో అన్నీ ఇచ్చేస్తా, నువ్వు అది మాత్రం వదులుకో. ఏది వదులుకోవాలి? యేసుక్రీస్తుని మాత్రం నువ్వు వదులుకోమని ఇవాళ క్రైస్తవులకి సాతాను ఏమండి, వాడు గురి వేస్తున్నాడు, వలేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ ఆహాబు ఎవరు గుర్తుకున్నాడంటే, ఆహాబు సాతాను గాడి గుర్తుగా ఉన్నాడు. ఆహాబు ఎవరు గుర్తండి? సాతాను గుర్తు. ఇవాళ ఈ యేసుక్రీస్తు తన మరణము ద్వారా, పునరుత్థానం ద్వారా మనకి ఇచ్చినటువంటి ఈ స్వాస్థ్యాన్ని మనకు అర్థం కాక మనం ఏం చేస్తున్నాము? ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుంది? నువ్వు ఎస్సీఆర్ పెట్టుకుంటే నీకు మెడికల్ సీట్లు, నీకు ఇంజనీరింగ్ సీట్లు, నీకు స్కాలర్షిప్లు, నీకు ఉద్యోగానికి కోట. ఇది ఎవరు పని? నీవు క్రిస్టియన్ కాదు అంటే, నువ్వు ఎస్సీఆర్ పెట్టుకుంటే నీకు మెడికల్ సీట్లు ఫ్రీ, ఇంజనీరింగ్ సీట్లు ఫ్రీ, ఆ రీఇంబర్స్మెంట్ ఇచ్చేస్తాను, స్కాలర్షిప్ ఇచ్చేస్తాను. నాకు కావాల్సింది ఒకటే, నువ్వు ఎస్సీఆర్ మా క్రిస్టియన్ రాష్ట్రంలో, నువ్వు క్రిస్టియన్ కాదు ఎస్సీఆర్ పెట్టుకుంటే చాలు, నీకు ఇవన్నీ ఫ్రీ. ఎవరి పని ఇది? ఎవరి పని?